Hallelujah. Thank you, Lord Jesus. ప్రభుతో గడిపితే మనకు ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు కదా. హల్లెలూయా. ప్రభులో అంత ఆనందం ఉంటుంది, అంత సంతోషం ఉంటుంది. మరి మనము ఈరోజు ఈ ఉపవాస కూడికలో అందరము కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మీరు ఏం చెప్తారు? మీరు ఇంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కదా. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటున్నాడా? ఎంతమంది చెప్పగలరు వింటున్నారని? హల్లెలూయా. ఆయన వింటాడు. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కూడా ఆయనే వింటాడు.
ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఆయనే వింటారు. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసిన ఆయన వింటారు. మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన వింటారు. నువ్వు కొండ మీద కూర్చొని ప్రార్థన చేసిన ఆయన వింటారు. ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నా, నీ మనస్సులో ప్రార్థన చేసినా కూడా ప్రభువు నీ ప్రార్థన వింటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వ్యక్తి ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? చేప కడుపులో నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ఎవరో తెలుసా? యోనా. వెరీ గుడ్, వండర్ఫుల్, క్లాప్స్. మీరు పట్టుకోండి, మంచి ఆన్సర్ చెప్పారు. చూద్దాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించెను. ఎక్కడి నుంచి? మత్స్యము అంటే చేప. చేప కడుపులో నుంచి యోనా ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడి నుంచి? చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాని మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నది. నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నది. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నది. సముద్ర గాధములు నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నాకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపము నుండి పైకి రప్పించున్నావు. హల్లెలూయా. మత్స్యము కడుపులో నుంచి యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఆ మత్స్యము అన్ని నీళ్ళలోని చేప అన్ని నాచు అవన్నీ తింటారు కదా, అవంతా కూడా యోనా తలకు చుట్టుకొని ఉందంట. చుట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇవంతా కూడా నాచు అంతా కూడా నాకు చుట్టుకొని ఉంది. ఇంకా మరెన్నడూ కూడా బయటికి రాకుండా మరి భూగర్భము మూసివేయబడి ఉన్నది. నాకు ఏమి గతి లేదు. నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు యోనా చేప కడుపులో నుంచి. ఎందుకు ఇలాంటి పరిస్థితి యోనాకు ఎందుకు కలిగిందంటారు? దేవుని మాట వినకపోవడం వలన ఈ దుస్థితి కలిగింది. మత్స్యం కడుపులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది యోనాకి. యోనాని దేవుడు ఏం చెప్పాడంటే, యోనాని దర్శించి దేవుడు అన్నాడు, నీవు నినవే పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. నినవే పట్టణము నా దృష్టికి బాగు ఘోరముగా అయినది. నీ వెళ్ళి అక్కడ ప్రవచించు, హెచ్చరించు అని యోనాకి బయలుపరుస్తాడు దేవుడు. కానీ యోనా దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోపడకుండా, ఆయన ఇష్టానుసారంగా, ఆయనకు తోచిన విధంగా ఆయన ప్రవర్తిస్తాడు. ఏం చేశాడు యోనా? 1వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనంలో, ఓడవారితో కూడా
నువ్వు పడుకుంట, నువ్వు వెళ్ళుట, ప్రతిదీ ఆయనకి తెలుసు. ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆయనకు రహస్యంగా ఏమి చేయలేము, ఆయనకు దాచిన ఏమి చేయలేము. ఆయన నిన్ను చూచుచున్నాడు. మనుషులు నిన్ను చూడకపోవచ్చు, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, నువ్వు చేసిన తప్పులు మనుషులకు తెలియకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. మనుషులైతే నిన్ను మాత్రమే, పై రూపాన్ని మాత్రమే చూస్తారేమో కానీ దేవుడు హృదయాంతరంగాలను చూసే దేవుడై ఉన్నాడు. మన ప్రతి ప్రవర్తనకు ఆయన చూడగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులైతే మనుషులు మనం ఏం చేస్తాము? ఒకరు వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాము, ఒకరు వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం. అంటే ప్రవర్తన మనుషుల ముందు మార్చబడుతుంది. మనుషులు చూసినప్పుడు అమ్మో, వాళ్ళు ఇచ్చే మర్యాదకు, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కి చూసి అమ్మ వీళ్ళు చాలా మర్యాదస్తులు కావచ్చు అనుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఇంకొక విధంగా ఉంటుంది. అలా మనుషులు మారిపోతూ ఉంటారు, వారి ప్రవర్తన మారిపోతూ ఉంటారు. మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తాడు. దేవుడు చూస్తున్నాడు మన ప్రతి ప్రవర్తన, ప్రతి మాటని, మన ప్రతి దాన్ని పరిశీలిస్తున్నాడు, ప్రతి దాన్ని చూస్తున్నాడు. యెహోవా మాట యోనా ఇవ్వకుండా తర్షీషుకు వెళ్ళి ఉన్నప్పుడు మరి దేవుడికి కోపం రాదా? అప్పుడు వర్షానికి ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఆ ఓడ ఎక్కిన తర్వాత, తర్షీషుకు వెళ్దామని ఓడ ఎక్కిన తర్వాత ఆ ఓడ అక్కడ ఏమైంది? మంచిగా ఓడలోకి ఎక్కి యోనా ఏం చేస్తున్నాడంట? పడుకొని ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే పెద్ద తుఫాను వచ్చింది. ఆ ఓడలోకి తుఫాను వచ్చి మునిగిపోసాగింది. ఓడంతా కూడా మునిగిపోసాగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయపడుతూ వారి దేవతలను పూజిస్తున్నారంట. కానీ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అందుకే యోనా పత్రిక 1వ అధ్యాయంలో వాళ్ళు లేపుతున్నారు, ఓ నిద్రపోతా నీకేమి వచ్చినది? ఏంటి? ఓ నిద్రపోతా నీకేం వచ్చింది? నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునో ఏమో. నీకేమొచ్చింది? నిద్రపోతున్నావు ఈ సమయంలో. ఈ సమయంలో నుండి ఎందుకు నిద్రపోతున్నావు? ఇంకా మత్తుగా ఎందుకున్నావు? ఇంకా లేదు, ప్రార్థించు అని వాళ్ళు చెప్తున్నారు. నేనేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుడి మాట అంటే భయం లేకుండా అయిపోయింది. నిద్రపోతున్నాడు మంచిగా ఓడైకి, ఆయన చెప్పిన పని చేయకుండా. అయితే కింద చూద్దాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిన తెలియటకే మనము చీట్లు వేయడం. అక్కడ ఉన్న వారందరూ కూడా అంటే ఇంత కీడు ఎందుకు వచ్చింది? ఈ ఓడలో ఎవరు ఏదో తప్పు చేస్తున్నారు, ఏదో పాపం చేస్తున్నారు, మనం చీట్లు వేద్దాం అనుకుని అందరూ కూడా వాళ్ళ పేరు రాసి చీట్లు వేస్తే అక్కడ ఏమొచ్చిందంటే, చీట్లు ఎందుకండి? ఒకరికి ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా వీరికి వచ్చేను. హల్లెలూయా. కాబట్టి వాళ్ళని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీ ఎక్కడి నుండి వచ్చిందో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతే మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా అంటున్నాడు. ఏమో చెప్తున్నాడంట? నీ దేశం ఏది, నీ ప్రాంతం ఏది, నువ్వు ఏం వ్యాపారం చేస్తావు, అసలు ఏ జనాంగం నుండి వచ్చావు, ఇంత కీడు ఎందుకు వచ్చింది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు యోనా, నేను ఒక హెబ్రీయుడను. ఎవరు? నేను ఒక హెబ్రీయుడను. సముద్రమును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి గలవాడై ఉన్నాను. ఎంత బాగా చెప్పుకుంటున్నాడు చూడండి. సృష్టికర్త అయిన, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని, యెహోవా దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు ఈ భయభక్తులు కలిగిన వ్యక్తి? యోనా మంచిగా దేవుడు చెప్పిన మాట వినకుండా, నిలవే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషు కూడా ఎక్కి నిద్రపోతున్నాడు. ఈ భక్తుడు, యోనా భక్తుడు నిద్రపోతున్నాడు. మంచిగా ప్రార్థించుకుంటా నిద్రపోతున్నాడు. అక్కడ వాళ్ళు ప్రార్థించమన్నా కూడా లేచి ప్రార్థించట్లేదు. అయితే అతను అంటున్నాడు, తాను యెహోవా సన్నిధిని
అప్పుడు వారు సముద్రం పొగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలంగా వచ్చినట్లు మేము నీకేమి చేయాలన్నాడుగా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినది, నన్ను బట్టి ఈ నీరు మీ మీదకి వచ్చినది, ఇంత తుఫాను వచ్చినది అంటున్నాడు. నన్ను తీసి ఎత్తేసి దాంట్లో పడేయండి, సముద్రంలో పడేయండి అని చెప్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టి ఈ నీరు వచ్చింది, నేను దేవుని మాట వినలేదు, వినకుండా నేను బయలుదేరి వచ్చాను, అందుకే ఈ కీడు సంభవించింది, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు వారు ఆ పని చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సముద్రంలో వేసిన తర్వాత మత్స్యం కడుపులో, మత్స్యము అతన్ని మింగి వేస్తుంది. ఆ కడుపులో నుంచి ఆయన చేప కడుపులో నుంచి ప్రార్థిస్తున్నాడు. ఎక్కడి నుంచి? చేప కడుపులో నుంచి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. మనకి అదేమన్నా ఉందా పనిష్మెంట్? ఏమీ లేదు కదా. మనం వినకుండా కూడా మళ్ళీ ఒక రోజు రాకుండా కూడా ఎవరు పనిష్మెంట్ ఇస్తున్నా పాస్టర్ గారు? ఏం చేయడు. అమ్మ నువ్వు పోయినసరి రాలే కదా, నువ్వు అక్కడ ఎండకి నిలబడమ్మ, అక్కడ ఎండకి నిలబడి నువ్వు వాక్యం వినాలని చెప్తారా? అయ్యో పాప ఎందుకు రాలేదు, రామ్మా రా కూర్చో అంటారు కదా. పోయిన వారం రాలేదు కదా అని కూడా ప్రశ్నించరు. ఏంటి అని మందలించరు. ఒక మందలిస్తే మళ్ళీ ఇంకొక వారం రాదేమో కదా. పాస్టర్ గారు నన్ను అడుగుతారా మళ్ళీ రాలేదని? మనకు కుదిరితే వస్తాం, లేకపోతే లేదు. ఆయన ఏంటి అడిగేది, పాస్టర్ గారు ఏంటి అడిగేది, పాస్టర్ గారు ఏంటి మమ్మల్ని బెదిరించేది, మాకు వీలున్నప్పుడు వస్తాము అని అనుకునే వారు లేకపోలేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. విశ్రాంతి దేవుని ఆశ్రయించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆ దినలో ఒక ఆజ్ఞ మనం అనుసరించాలి, ఆ ఆజ్ఞను అనుసరించాలి. విశ్రాంతి దేవుని ఆచరించుకోవాలి కదా. మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఎంతవరకు సంవిధానాన్ని వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నాం. మందిరంలో ఉపవాస కూడి కన్నా, ఆదివారం ఆరాధన అన్నా కూడా ఎంతగానో వేగిర పడుతూ దేవుడి మందిరంలో ప్రార్థించడానికి వస్తున్నాము. కానీ దేవుడి మందిరంలో చేసిన ప్రార్థన ఎక్కడికి పోదు. నీకు తగిన జవాబు తగిన సమయంలో దేవుడు దయచేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడి వాక్యం తెలియజేస్తుంది. యోనా ఏం చేస్తాడంటే, యోనా తర్వాత ప్రార్థించిన తర్వాత మత్స్యానికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. సముద్రం బొడ్డులో వదిలేసి వెళ్తుంది మత్స్యం. అప్పుడు బయలుదేరి నినవే పట్టణానికి వెళ్తుంది. అప్పుడు బయలుదేరి నినవే పట్టణానికి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేసి అక్కడ ప్రకటన చేస్తాడు నినవే పట్టణస్తులకు, మీరు చేసిన పాపము దేవుడి దృష్టికి చాలా చాలా కీడు, కాబట్టి దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు వారు నినవే పట్టణస్తులు ఆ మాట వినతోడని, ఆ మాటకు వారు భయపడి దేవుడి దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణంలో పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దినం ప్రయాణములకు దూరం సంచరించు. ఇక 40 దినములకు నినవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, 40 దినములలో మీ పట్టణం నాశనం చేయబడుతుంది, మీరు సిద్ధపడండి, మీరు ప్రార్థించండి అని ప్రకటన చేసి పెట్టినాడు. అయితే ఆ ప్రకటనను విన్నతోడని నినవే పట్టణం వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. హల్లెలూయా. దేవుడు హెచ్చరించాడు ఏమని? 40 దినముల్లో నినవే పట్టణం నాశనం కాబోతుంది. మీరు చేసిన పని, ఆ నినవే పట్టణస్తులు చేసిన పని దేవుని దృష్టికి ఘోరంగా కనిపించింది. అయితే హెచ్చరిక పంపించున్నాడు. ఆ పట్టణస్తులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు ప్రకటించి ఉన్నారంట. ఆ ప్రకటించినప్పుడు వారందరూ కూడా గనులేమి, అల్పులేమి, పిల్లలేమి, పెద్దలేమి ప్రతి ఒక్కరు గోనె పట్ట కట్టుకొని ప్రార్థిస్తున్నారంట. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలతో సహా. ఇంకా పశువులకు కూడా మేత వేయలేదంట. పశువులకు కూడా మేత వేయలేదు. ఆ
చాలు. రాజుకు వినపడినప్పుడు అతడు ఏం దిగాడంట? సింహాసనము దిగేను. ఎక్కడి నుంచి దిగాడంట? సింహాసనం నుంచి. సింహాసనం ఏంటి? ఒక అధికారానికి గుర్తు కదా. మరి ఆయనే ఆ అధికారంలో నుంచి దిగి, అంటే దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో, దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారు ఏం హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైనా కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను టాప్ పొజిషన్ లో నిలబెడతాడు. గర్వం ఎప్పుడైనా కూడా పతనానికి నడిపిస్తుంది. అహంకారం ఎప్పుడైనా కూడా నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నీకు ఎంత దేవుడు అభివృద్ధి కలగజేస్తే అంతగా తగ్గించుకుంటే దేవుని ఆశీర్వాదం అంతగా పొందుకుంటావు. హల్లెలూయా. నిన్ను హెచ్చించిన కొలది ఒక్కటి నువ్వు నేర్చుకోవాలి. ఎవరైనా సరే అండి, వారు దైవజనులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, కానీ ఒక మాట చెప్తాను, మనము హెచ్చించబడుతున్న కొద్ది తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు రైస్ చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నీవు నా బలిష్టమైన చేతి రెక్కల కింద ఉండు. ఎక్కడ ఉండాలి? నా బలిష్టమైన చేతి రెక్కల కింద ఉన్నప్పుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చింపజేయుడు గాక. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి రెక్కల కింద ఉంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? నీ అత్త కిందలో, మీ మామ మాట కిందలో, నీ భర్త కిందలో, నీ కోడల మాట కిందలో కాదు. ఎవరి మాట కింద? ఎవరి రెక్కల కింద? దేవుని రెక్కల కింద. దేవుని మాట కింద ఉన్నట్లయితే, దేవుని మాటకు విధేయులుగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయంలో. ఎప్పుడు చెప్పండి అందరూ? తగిన సమయంలో. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ టైం. ఒక టైం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఇంకా నా బాధ పోవా, ఇంకా నా అప్పులు పోవా, ఇంకా నా కష్టాలు పోవా, ఇంకా నా భర్త మరణ, ఇంకా నా పిల్లల వల్ల, ఇంకా నా పరిస్థితి ఇదేనా అని అనుకునే వారికి ఏమంటున్నాడంటే దేవుడు, సమయం వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. కొంచెం వేచి చూడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. నీ సంఘంలో, నీ సమాజంలో, నీ కుటుంబంలో దేవుడు నిన్ను నిలబెడతాడు, హెచ్చుగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ వాళ్ళంట దేవునికి మనస్పూర్వకంగా ఎలా ప్రార్థిస్తున్నారంటే, మనస్పూర్వకంగా వారు ప్రార్థిస్తున్నారంట. ఆ ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు, తగ్గించుకున్నాడు. రాజు కూడా సింహాసనాన్ని దిగి గోని పట్ట కట్టుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. వారి విషయమే పశ్చాత్తాపడి వారి చెయ్యవలసిన కీడు చెయ్యకుండా ఆపివేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన క్షమాకరుడు, ప్రేమామయుడు, కనికర సంపన్నుడైన దేవుడు. మరి మన తప్పులన్నీ కూడా ఆయన క్షమించగల దేవుడు. యేసయ్యా నన్ను క్షమించు, నీ తప్పు చేశానని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు ఆయన నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. యోనా మత్స్యపు కడుపులోంచి ప్రార్థన చేసినప్పుడు విన్నాడు. నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తే వినడా? ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. నినవే పట్టణస్థులు వారు తగ్గించుకొని వారి దేవుని ముందు ఎంతగానో ప్రాధేయపడుతూ, వారి ఉపవాసంతో, వారు ఏమి తినకుండా, వారు ఏమి ఆహారం ఏమి తీసుకోలేదంట, నీళ్లు కూడా తాక్కుంటా వారు ఉపవాసం చేసుకున్నారు. ఆ ఉపవాసం దేవుడికి అంగీకరించబడింది. లాస్ట్ రోజు చదువు 10వ వచనం. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై
ఎందుకు చేయలేదు? వీరు వారి ప్రవర్తనను మార్చుకున్నారు, చెడు నడతలను మానివేస్తున్నారు, దేవునికి మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నారు, వారిని వారు తగ్గించుకున్నారు. కాబట్టి ఆ కీడు నుండి వారిని తప్పించి ఉన్నాడు, ఆ నాశనం నుండి వారిని తప్పించి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదంతా యోనా తెలిసిపోయింది, దేవుడు క్షమించడం. అందుకే యోనా అంటాడు, అందుకే నేను వెళ్ళనని చెప్పినాను. నన్ను ఎందుకు పంపావు? నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావు, నాకు తెలుసు నువ్వు ఎట్లాగో క్షమిస్తావు, నువ్వు ఎట్లాగో వారిని మన్నిస్తావు నాకు తెలుసు, కాబట్టి నేను అందుకే పారిపోయాను అని చెప్తాడు. అందుకే నేను పారిపోయాను. నువ్వు కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు, నువ్వు మన్నిస్తావు, వాళ్ళు తప్పు క్షమిస్తావు, అందుకే నేను పారిపోయాను. ఆ యోనా అప్పుడు అంటున్నాడు, యోనా వెళ్తున్న మార్గంలో ఒక సొర చెట్టు కింద పడుకుంటాడంట. రాత్రికి ఆ సొర చెట్టు అంతా కూడా పెద్దగా అయిపోయి తనకు నీడనిస్తుంది. ఆ నీడనిచ్చిన చెట్టు ఒక పురుగు తినివేసి మొత్తం మళ్ళీ ఎండిపోతుంది, వాడిపోతుంది. అది వాడిపోయిన అప్పుడు యోనా తినడం స్టార్ట్ చేస్తాడు. అతను ఆ చెట్టు పెట్టలేదు, దాన్ని పోషించలేదు, దానికి నీరు పోయలేదు, ఏమీ చేయలేదు. అతనికి కోపం వచ్చేసింది. దేవుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అక్కడ. మరి నీవు ఆ చెట్టును పెంచలేదు, పోషించలేదు, నీకింత కోపం వస్తే మరి ఈ జనాంగము, అక్కడ మాట చదువుదాం, చాలా చక్కగా ఉంటుంది 4వ అధ్యాయంలో చూసినట్లయితే, అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండాను పెంచుకుంటాను, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే 125 ఏళ్ల కంటే ఎక్కువైన అమ్మా కుడి ఎడమ జనములను చదువు. హల్లెలూయా. చూడండి, మరి ఈ జనం విషయంలో నేను విచారపడవద్దా? ఈ జనమును క్షమించటము నేనేమైనా తప్పు చేశానా? ఒక్క రోజులో వాడిపోయిన చెట్టును అంతగా అంటున్నాము. ఈ జనాన్ని నేను మరి ఎన్ని సంవత్సరాలుగా నేను మరి పోషిస్తున్నాను, మరి చూసుకుంటున్నాను. మరి వీరి విషయంలో నేను కృప చూపడం తప్పు లేదు, వీరిని ప్రేమించడము తప్పు లేదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యోనాకు బయలుపరుస్తున్నాడు. యోనా దేవుని మాట వినకుండా లోబడకుండా పారిపోయి ఉన్నాడు. మళ్ళీ అతను పనిష్మెంట్ పొందుకొని మళ్ళీ శిక్ష పొందుకొని దేవుని మాట విని మరి ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేసినాక వారు విననులని ప్రజలుగా లేదు, విని వారి తప్పును సరి చేసుకునే ప్రజలుగా ఉన్నారు. కాబట్టి మనం దేవుని వాక్యం వింటున్న మనము కూడా మనని మనము ప్రతిరోజు కడుక్కోవాలి. వాక్యము చేత సరి చేసుకోవాలి. వాక్యము మరి దైవజనులు బోధిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాక్యము ఎందుకు మాట్లాడుతుంది? ఈరోజు ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది? మరి దైవజనులు ఏం బోధిస్తున్నారు? ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడనే ఉన్నారు అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. వాక్యము ద్వారా మనల్ని సరి చేసుకోవాలి. వాక్యము ద్వారా మనల్ని సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. మరి ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యము మనల్ని నిలబెడుతుంది. వాక్యము మనల్ని పడిపోయిన జీవితాలను కట్టుతుంది. హల్లెలూయా. దేవుని మాటకంత శక్తి ఉంది. హల్లెలూయా. అట్టి మాటలు నిర్లక్ష్యం చేయకుండా, దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకుండా, మరి దైవజనులు చెప్పే ప్రతి మాటను కూడా మీరు శ్రద్ధతో విని వాక్యానుసారమైన జీవితం విని వదిలివేసేవారు కాకుండా వాక్యానుసారమైన జీవితం కలిగి మరి ప్రార్థనలో పట్టుదలగా, ఉపవాస ప్రార్థనలో మరి నిష్ఠగా ప్రార్థన చేస్తే తప్పక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. ఆయన మన మాటలు వింటాడు. మొరపెట్టుకునే నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నువ్వు మొరపెట్టు, నువ్వు ప్రార్థన
దేవుని సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి రోజు మనమందరం కూడా మనం పరిశీలించుకుందాం, మనము సరి చేసుకుందాము. మరి మనం చేసే ఉపవాస ప్రార్థనలో ప్రభు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మనకు జవాబు దయచేయుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన మాట వినే జనాంగంగా మనము ముందుగాక, ఆయన మాటకు లోబడే జనంగా మనము ముందుగాక.